ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలకు ఆహ్వానం. మనం ఇప్పుడు రెండవ అధ్యాయం, భగవద్గీత రెండవ అధ్యాయంలో 69వ శ్లోకం చదివి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత ఒక వాక్యం కూడా చదివాము. అది ఏదంటే, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమ. చాలా ఇంట్రెస్టింగ్ శ్లోకం. యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునేహే. దీనికి అర్థం కొంచెం చాలా సులభమే. ఏదైతే ఆ, మిగతా వాళ్ళందరికీ రాత్రియో అది జ్ఞానికి, ఆ, ఏ- ఏదైతే జ్ఞానికి పగలో అది మిగతా వాళ్ళందరికీ రాత్రి. ఫస్ట్ లైన్ ఏంటంటే, ఏదైతే జ్ఞానికి పగలో బాగా స్పష్టంగా కనిపిస్తున్నదో అది మిగతా వాళ్ళందరికీ చీకటి లాగా రాత్రి అయోమయంగా ఉంటుంది, వాళ్ళకి ఏం తెలియదు. ఏ పగలులో అయితే వాళ్ళు మేల్కొని ఉంటారో, ఏ ఏదైతే ఇది పగలు అని చెప్పిన వాళ్ళు మేల్కొని ఉంటారో, పగలు కూడా కాదు, ఏది పగలు అని భావిస్తూ ఏది వాళ్ళు మేల్కొని ఉంటారో అది ఈ జ్ఞానికి చీకటిగా కనిపిస్తూ ఉంటుంది, నిద్రలాగా కనిపిస్తూ ఉంటుంది. సా నిశ పశ్యతు అనే అని చెప్పని రెండు వాక్యాలు చెప్పారు. అక్కడ ఏమిటిది నిశ ఏమిటి, జాగ్రత్త అవస్థ ఏంటి? యా నిశ అంటే, యా యా అంటే ఏ పరమార్థ తత్వం అయితే రాత్రి వంటిదో, ఎవరికి సర్వభూతాన ఆత్మజ్ఞానం లేని వాళ్ళందరికీ కూడా రాత్రి వంటిదో, దాని యందు సంయమి జ్ఞాని అయినటువంటి వాడు, వాడు జాగ్రత్త మేల్కొని ఉంటాడు. అంటే వాడికి స్పష్టంగా బ్రహ్మ దృష్టితో ఉంటాడు వాడు. అంటే ఆత్మజ్ఞాన నిష్టలో వాడు ఉంటాడు అన్నమాట. తర్వాత యస్యాం జాగ్రత్త భూతాని, యస్యాం దేని యందు, అంటే దేని యందు వీళ్ళు ఎంత మేల్కొని ఉంటారు? లోక వ్యవహారము చెప్పినాం కదా, అనుకున్నాం కదా. ఆ, ఏదో ఆ బాండ్లు, ఈ షేర్లు, అవి ఇవి వీటన్నిటిలో లోక వ్యవహారము వీటన్నిటిలో కూడా మేల్కొని ఉంటారు. అది సా నిశ, ఆ లోక వ్యవహార జ్ఞానం అంతా కూడా అది రాత్రి లాంటిది. పశ్యతోమునే అంటే జ్ఞానికి అని. అంటే జ్ఞానికి అసలు లోక వ్యవహారమే తెలియకూడదు అని కూడా చెప్పకూడదండి. ఎందుకంటే అక్కడ మళ్ళీ చిన్న పొరపాటు జరుగుతుంది. ఎందుకంటే జ్ఞాని అయినటువంటి వాడికి లోక వ్యవహారమే తెలియకూడదు, తెలియాల్సిన పని లేదు, ఆయన ఒక అజ్ఞాని, ఒక లోక వ్యవహారంలో జీరో లాగా ఉంటాడు అని కూడా అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు జ్ఞాని అనేటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఎవరు? కృష్ణో భోగి శుకస్త్యాగి నృపౌ జనక రాఘవౌ అనేది శ్లోకం చెప్పుకున్నాం కదా. శుకుడు అనేటువంటి వాడు చిన్నప్పటి నుంచినే యోగి. ఆ, కృష్ణో భోగి, కృష్ణుడు భోగి. శుక త్యాగి. నృపౌ జనక రాఘవౌ, జనకుడు రాముడు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రాజ్యపాలన చేసినటువంటి వాళ్ళు. వశిష్ఠ కర్మ నిరత, వశిష్ఠుడు అనేటువంటి వాడు కర్మలన్నీ చేస్తూ వచ్చినటువంటి వాడు. వీళ్ళందరూ కూడా పంచయితే జ్ఞానిన సమాహ అని చాలా రోజుల కింద ఒక శ్లోకం చెప్పుకున్నాం. ఆ విధంగా దాన్ని మళ్ళీ కాంట్రడిక్ట్ చేయకూడదు మనం. జ్ఞాని దాన్ని పట్టించుకోడు అని అనుకోవాలంతే. జ్ఞానికి ఆ జ్ఞానమే లేదు అని. ఎందుకంటే రాముడికి, జనకుడికి, కృష్ణుడికి వీళ్ళకు లోక వ్యవహారం తెలియకుంటే, లేక రాజనీతి తెలియకుంటే, రాముడు రాజనీతి గురించి ఎన్ని ప్రశ్నలు వేస్తాడండి భరతుణ్ణి. రాజనీతి గురించి, అయ్యా నువ్వు రాజ్యం బాగా చేస్తున్నావా, నువ్వు ఫలానా ఫలానా అవన్నీ చేస్తున్నావా, ఫలానా పనులు చేస్తున్నావా, ఈ విధంగా అడుగుతాడు కదా ఒక ఎక్కడ అయోధ్యాకాండలో. సో ఆ విధంగా, అంతేకాకుండా రాజనీతికి ఏ విధంగా శత్రువుని ఏ విధంగా ఎదుర్కోవాలి ఇవన్నీ కూడా తెలుసు కదా. సో ఆ విధంగా సా నిశా పశ్యతో మునేహెట్ట మనం ఇక్కడ ఈ కంప్లీట్ గా కర్మ సన్యాసం కూడా చేసి, అంటే సన్యాస దీక్ష కూడా తీసుకొని ఆ విధంగా చేసేటువంటి వాడిని గురించి అయినా చెప్పుకోవచ్చు. లేకుంటే దాన్ని అంతటిని కూడా ఆయన నటవత్ కార్యం కరోతి అన్నారు. ఇప్పుడు రాముడు చేస్తున్నప్పటికి కూడా కర్తృత్వ భావన, నేను చేస్తున్నాను, నేను నేను అనేటువంటి భావన లేకుండా ఆయన చేస్తున్నాడు అని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సా నిశ, నిశ, ఇదంతా నిద్రలో నేను నా వ్యవహారం అని తెలిసినప్పటికి కూడా, తెలిసి కూడా చేస్తున్నాడు అని అంతే. అది ఆ విధంగా చెప్పారనమాట. తర్వాత ఈ వాక్యం కూడా చదివాం. ఏది? మొట్టమొదటి వాక్యం, యా నిశా రాత్రి సర్వ పదార్థానం అవివేకరి. అంటే రాత్రిలో ఏ విధంగా అయితే మనకి ఏ పదార్థాలు కూడా సరిగా కనపడకుండా ఉంటాయో ఆ విధంగా. ఎందుకని? తమ స్వభావత్వాత్, అది చీకటి కాబట్టి. ఎవరికి? అది సర్వేషాం భూతానాం, లోకులందరికీ కూడా. అలా ఉన్నప్పుడు కిం తత్, అది ఏమిటది? అన్ని 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 ప్రాణులకు, ప్రాణులు అంటే మిగతా ప్రాణులన్నీ కాదండి, కుక్క నక్క ఇవన్నీ కాదు, మనుషులకు సర్వభూతానం అన్నప్పటికీ కూడా సామాన్య జీవులు. కామన్ మ్యాన్ అని మనం ఒకటి అంటుంటాం కదా, కామన్ మ్యాన్ అనేవాడిని ఒకడిని మనం ఒకటి దేని కింద పెట్టుకున్నాం ఊత పదంగా. సో మిగతా ప్రజలందరికీ కూడా ఏదైతే చీకటి లాగుంటుందో, అది ఏమిటా చీకటి అంటే పరమార్థ తత్వం అన్నాడు.
ఆ స్థితప్రజ్ఞస్య విషయ, స్థితప్రజ్ఞుడికి విషయమైనటువంటి ఆ పరమార్థ తత్వం అనేది మిగతా వాళ్ళందరికీ కూడా రాత్రి లాంటిదండి అంటున్నాడు. ఇక్కడి వరకు చదివాం. నెక్స్ట్ లైన్ చదవాలి. శ్రీనివాస్. యథా నక్తంచరాణం యథా నక్తంచరాణాం అహరేవ సత్ అన్యేషాం అహరేవ సతు అన్యేషాం అన్యేషాం నిశా భవతి వరకు కూడా చదవచ్చు. అన్యేషాం నిశా భవతి అన్యేషాం నిశా భవతి తద్వత్ తద్వత్ నక్తంచర స్థానీయానాం అజ్ఞానాం సర్వభూతానాం నక్తంచర స్థానీయానాం అజ్ఞానాం సర్వభూతానాం నిశా ఇవ నిశా పరమార్థతత్వం నిశా ఇవ నిశా పరమార్థతత్వం అగోచరత్వాత్ అతద్బుద్ధీనాం. అగోచరత్వాత్ అతద్బుద్ధీనాం. పైన చెప్పిన వాక్యాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏది పరమార్థ తత్వం అనేటువంటిది స్థిత ప్రజ్ఞ యొక్క విషయం కదా, అది రాత్రి వంటి దీన్ని ఇంతకు ముందు పై వాక్యంలో చెప్పారు కదా, దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమిటి? యథా ఏ విధంగా అయితే అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యథా నక్తంచరాణం. నక్తం, నక్తం అంటే రాత్రి అండి. మనం మామూలుగా అంటుంటాం, మనం నక్తం చేస్తున్నాం అంటాం. నక్తం చేస్తున్నాం అంటే ఏంటి? రాత్రి మాత్రమే ఫోన్ చేస్తున్నాము అని. సో అది నక్తం. నక్తం అనేది యాక్చువల్లీ ఇట్ హాస్ గాన్ ఇన్ టు ఇంగ్లీష్ యాజ్ నైట్. ఓల్డ్ ఇంగ్లీష్ లో దాన్ని నిక్టే అనేవాళ్ళు. ఎవరైనా ఇంగ్లీష్ స్టూడెంట్స్ ఉంటే ఓల్డ్ ఇంగ్లీష్ చదివింటే, ఓల్డ్ ఇంగ్లీష్ అని ఒకటి ఉండేది. ఇప్పుడు 6th సెంచురీ 7th సెంచురీ వరకు కూడా, 8th సెంచురీ వరకు కూడా ఓల్డ్ ఇంగ్లీష్ అని ఒకటి ఉండేది. దానిలో నిక్టే అనేవాళ్ళు. నిక్తే, నక్తం అనేది నిక్తే అనేవాళ్ళు. సో ఎనీవే నైట్ అది అయిపోయింది. ఎన్ఐజిహెచ్ జిహెచ్ సైలెంట్ అయిపోయింది కదా. ఎనివే నక్తం చెరువులు అంటే ఏంటి? రాత్రి ఎందుకు చరించేటువంటి వాళ్ళు. మనుషులు కాదు ఇక్కడ చెప్తుండేది, జనువులు, జంతువులు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గుడ్లగూబ ఉండొచ్చు, ఇంకేదో రాత్రి చరించేటువంటి జంతువులు ఉండొచ్చు. అలాంటి వాటికి అహరేవ సత్ అన్యేషాం అంటే అన్యేషాం అహహ ఏవ సత్, మిగతా వాళ్ళందరికీ కూడా పగలైనప్పటికీ కూడా అని. అన్యేషాం మిగతా వాళ్ళందరికీ అహహ ఏవ సత్ అంటే పగలైనప్పటికీ కూడా అని. మిగతా వాళ్ళందరికీ పగలైనప్పటికీ కూడా నక్తంచరాణం నిశాభవతి. ఆ రాత్రి నాక్టర్నల్ యానిమల్స్, ఆ నాక్టర్నల్ అనేది కూడా నక్తంచరానికి రిలేటెడ్ కాగ్నేట్ వర్డ్. ఆ నాక్టర్నల్ యానిమల్స్ ఏ విధంగా అయితే ఇది రాత్రిలాగా కనిపిస్తుందో నిశా భవతి, తద్వత్ ఆ విధంగా నక్తంచర స్థానీయానాం అజ్ఞానాం సర్వభూతానాం. నక్తంచరుల స్థానములో ఉన్నటువంటి అజ్ఞానులు, ఇది మామూలు మనుషులందరినీ కూడా చాలా దీనిగా చెప్పారనమాట. నక్తంచర స్థానీయులు అంటే ఏమిటి? రాత్రి చరించేటువంటి జంతువులకు ఏ విధంగా అయితే మిగతా వాళ్ళందరికీ పగలైనప్పటికీ కూడా రాత్రి జంతువులకు చీకట్లాగా కనిపిస్తుందో, ఆవులు లాంటివి. సో ఆ విధంగా వీళ్ళేంటి? ఆమ్, నక్తంచర స్థానీయానం అజ్ఞానం. నక్తంచరులు రాత్రిపూట తిరిగే జంతువుల స్థానంలో పోల్చదగిన, వాళ్ళతో పోల్చదగినటువంటి ఈ అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిశ ఇవ నిశ, రాత్రి లాంటిది ఈ రాత్రి, ఆ చీకటి లాంటిది. నిశ ఇవ నిశ అన్నాడు. నిశ లాంటిది ఇదేని. పరమార్థతత్వం నిశా ఇవ నిశా పరమార్థతత్వం. నిశా ఇవ నిశా పరమార్థతత్వం. ఆ పరమార్థతత్వం అనేది రాత్రి. ఇక్కడ సర్వభూతానాం నిశా ఇవ అంతవరకు కూడా చెప్పుకోవచ్చు మనం. సద్వత్ సర్వ నక్తంచర స్థానీయానాం అజ్ఞానాం సర్వభూతానాం నిశా ఇవ నిశా పరమార్థతత్వం. ఆ పరమార్థతత్వం అనేది ఈ వీళ్ళందరికీ కూడా రాత్రి లాంటిది. ఎందుకని? అగోచరత్వాత్ అతద్బుద్ధీనాం. అతద్బుద్ధీనాం అంటే దానిపైన నిలకడగా బుద్ధి లేదు వాళ్ళకి, దానిపైన చింత లేదు, దానిపైన ఆసక్తి లేదు. అలాంటి వాళ్ళకి అతద్బుద్ధి అంటే ఏంటి? వాళ్ళు ఆ, వాళ్ళకి ఆ పరమార్థ జ్ఞానం కలగలేదు. ఆర్ రాదర్ దే హ్యావ్ నాట్ ట్రైడ్, ఆర్ దే హ్యావ్ నాట్ గాన్ ఇన్ టు దట్ పాత్ అట్ ఆల్. అలాంటి వాళ్లకు పరమార్థ తత్వం అగోచరత్వ, వాళ్ళకి అది తెలియదు. అందువల్ల వాడికి అదంతా కూడా ఏదో అయోమయంగా ఉంటుంది. అదనమాట. తర్వాత నెక్స్ట్ లైన్ ఏమిటి? తస్యాం తస్యాం జాగర్తి సంయమి అని అంటున్నాడు కదా. అది ఇక్కడ నెక్స్ట్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తస్యాం జాగర్తి సంయమి. తస్యాం అంటే ఏమిటి? మిగతా ప్రాణులందరికీ ఏదైతే నిద్రలాగా ఉందో అది అలాంటి నిద్ర, అలాంటి దానిలో ఆ స్థితిలో వీడు మేల్కొని ఉంటాడు అని. పరమార్థ తత్వంలో విషయం మేల్కొని ఉంటాడు. ఏమిటది? తస్య నెక్స్ట్ లైన్ తస్యాం పరమార్థ తత్వ లక్షణాయాం తస్యాం పరమార్థతత్వ లక్షణాయాం అజ్ఞాన నిద్రాయ ప్రబుద్ధ జాగర్తి అజ్ఞాననిద్రాయాः ప్రబుద్ధः జాగర్తి సంయమీ సంయమవాన్ జితేంద్రియో యోగి ఇత్యర్థః.
संयमी संयमवान् जितेन्द्रियः योगी इत्यर्थः। తస్యాం అంటే ఏమిటి? తస్యాం జాగ్రత్త అన్నాడు కదా. ఆ ఆత్మజ్ఞానమందు, ఏ ఆత్మజ్ఞానం అయితే మిగతా ప్రాణులందరికీ రాత్రి లాంటిదో ఆ ఆత్మజ్ఞానమందు, తస్యాం పరమార్థ తత్వ లక్షణాయాం, పరమార్థ తత్వము అనేటువంటిదే లక్షణంగా కలిగినటువంటి ఆత్మజ్ఞానం అని. పరమార్థ తత్వం, పరమార్థం అంటే ఏంటి? వాట్ ఈస్ ద సుప్రీం రియాలిటీ అని. ఆ సుప్రీం రియాలిటీ అనేటువంటిదే లక్షణ, దాని యొక్క జ్ఞానమే తత్వంగా కలిగినటువంటిది పరమార్థ జ్ఞానం, పరమార్థ తత్వ, అదే లక్షణంగా కలిగినటువంటిది. అలాంటి లక్షణము గల జ్ఞానమందు ఈ అజ్ఞాన నిద్రలో ఉన్న, అజ్ఞాన నిద్ర నుండి మేల్కొన్నవాడు, అజ్ఞాన నిద్రాయా ప్రబుద్ధ, వీడు కూడా ఒకప్పుడు అజ్ఞాన నిద్రలో ఉన్నవాడే, ఆ నిద్రలో నుండి మేల్కొన్నవాడు అనమాట. అజ్ఞాన నిద్రాయా ప్రబుద్ధ జాగర్తి, మేల్కొని ఉంటాడు. జాగర్తి అనేది సింగులర్ అని చెప్పాం కదా. జాగర్తి ఫస్ట్ లైన్ లో తస్యాం జాగర్తి సంయమి అనే దానిలో జాగర్తి అనేది సింగులర్. యస్యాం జాగ్రత్త అని చూడండి, జాగృతి అనేది ప్లూరల్. ప్రబుద్ధ జాగర్తి, ప్రబుద్ధ అంటే మేల్కొన్నటువంటి వాడు అని. మనం తెలుగులో ఉత్త ప్రబుద్ధుడు, అబ్బా వాడు పెద్ద ప్రబుద్ధుడు అంటే కొంచెం నెగిటివ్ సెన్స్ లో వాడుతుంటాం. అలా కాదండి. ప్రబుద్ధ అంటే ప్రకర్షేణ బుద్ధ. బుద్ధ అంటే ఏంటి? మేల్కొన్నవాడు అని. మనం బుద్ధుడు అని అంటుంటాం కదా. బుద్ధుడు అంటే అర్థం ఏంటి? బుధ అంటే తెలుసుకోవడం, బుధ జ్ఞాని అని. బుద్ధ అంటే మేల్కొన్నటువంటి వాడు, అవేకండ్. మన అవేకండ్ అంటుంటాం కదా, బుద్ధుడిని అవేకండ్ అని కూడా రాస్తుంటాం. సో అదనమాట ప్రబుద్ధ, ప్రకర్షేణ బుద్ధ అంటే జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడు. జాగర్తి సంయమి సంయమవాన్, ఈ ఆత్మ సంయమం కలిగి సాధించినటువంటి వాడు. జితేంద్రియ యోగి, ఒట్టి జితేంద్రియుడు అయితే చాలదు, వాడు జ్ఞానం కూడా ఉండాలి. జితేంద్రియ యోగి, యోగి అంటే ఏమిటి? ఆ జ్ఞానంతో యుక్తుడైనటువంటి వాడు అని అర్థం. సో ఇక్కడ అర్థమైంది అనుకుంటా. ఆ పరమార్థ తత్వ లక్షణం అనేటువంటి ఆత్మజ్ఞానం ముందు ఈ అజ్ఞాన నిద్ర నుంచి మేలుకున్నటువంటి ప్రబుద్ధుడు, అతను మేలుకొనే ఉంటాడు. సంయమవాన్ జితేంద్రియ. తర్వాత దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది యస్యాం జాగ్రత్త భూతాన్ని, నెక్స్ట్ లైన్ మూడవ పాదాన్ని, 4 పాదాలు ఉన్నాయి కదండి. యానిషా సర్వభూతానం చెప్పాడు, తస్యాం జాగ్రత్త సంయమి చెప్పాడు. ఇప్పుడు యస్యాం జాగ్రత్త భూతాన్ని చెప్పబోతున్నాడు. యస్యాం అనే చోట మళ్ళీ మొదలు, నెక్స్ట్ లైన్ మొదలు. యస్యాం గ్రాహ్యగ్రాహక భేద లక్షణాయాం यस्यां ग्राह्यग्राहकभेदलक्षणायां అవిద్యా నిశాయాం अविद्या निशायां ప్రసుప్తాని ఏవ భూతాని प्रसुप्तानि एव भूतानि జాగ్రतीति ఉచ్యతే యస్యాం నిశాయాం. जागृति इति उच्यन्ते यस्यां निशायां ఏముందండి? ఉచ్యతే ఉందా, ఉచ్యంతే ఉందా? उच्यन्ते। అట్లా కూడా చెప్పొచ్చు. జాగ్రత్త అనే దానికి కనెక్ట్ చేస్తే ఉచ్యతే అని చెప్పుకోవచ్చు. ఉచ్యంతే అంటే వాళ్ళందరినీ రెఫర్ చేసినప్పుడు వాళ్ళు, ఫలానా వాళ్ళు ఉచ్యంతే అని కూడా చెప్పుకోవచ్చు. నా పుస్తకంలో ఉచ్యతే అని ఉంది, నాకు కూడా అనిపించింది ఉచ్యంతే ఉంటే బెటర్ గా ఉండేది కదా అని. ఉచ్యంతే యస్యాం దిశాయాం ప్రసుప్త ఇవ స్వప్నదృశ प्रसुप्ता इव स्वप्नदृशः సా నిశా అవిద్యారూపత్వాత్ सा निशा अविद्यारूपत्वात् పరమార్థతత్వం పశ్యతో మునేః. परमार्थतत्त्वं पश्यतो मुनेः। కొంచెం పెద్ద సెంటెన్స్, కొంచెం ఆ ఫ్రేజెస్ కొంచెం అటు ఇటు మార్చి పెట్టుకోవాలి. కొంచెం ఆ ఫ్రేజెస్ అటు ఇటు మార్చి చెప్పుకుంటే అర్థమవుతుంది, లేకుంటే కొంచెం గందరగోళంగా ఉంటుంది. యస్యాం అనేది ఇక్కడ ఉంది చూడండి. యస్యాం జాగృతి భూతాని అంటే ఏమిటి? ఏ లోక వ్యవహారం అనేటువంటి రొచ్చులో, రొచ్చులో వీళ్ళందరూ హ్యాపీగా మేల్కొని ఉంటారు అని. యస్యాం అంటే ఏమిటిది? అదేంటి, ఎలాంటిది అంటున్నాడు? గ్రాహ్య గ్రాహక భేద లక్షణాయాం అవిద్యా నిశాయాం. ఈ అవిద్య అనేటువంటి రాత్రి. ఈ అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటండి? నేను ఫలానా ఎల్లయ్య పుల్లయ్య అని చెప్పి శరీరంతో, శరీర ఇంద్రియ సంఘాతంతో మనము తన్మయ, ఇదేంటి తాదాత్మ్యం. తాదాత్మ్యం అంటే ఏంటి? దీంతోనే దిస్ ఈజ్ మై రియల్ సెల్ఫ్ అని చెప్పినటువంటి భావనతో ఉండడం, అది అజ్ఞానము, అవిద్య అని. సో ఇది ఏంటి? ఇప్పుడు ఆ విద్యలో ఉన్నప్పుడు ఎలా ఉంటాం మనం? గ్రాహ్య గ్రాహక భేద లక్షణ. ఇంతకుముందు ఏంటి? పరమార్థ తత్వ లక్షణం అది. ఏది పరమార్థ తత్వం? ఓన్లీ దేర్ ఇస్ ఓన్లీ వన్ రియాలిటీ, ఆ రియాలిటీ ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ రియాలిటీ అనేటువంటిది పరమార్థ తత్వ లక్షణం. ఇప్పుడు ఏంటిది? గ్రాహ్య గ్రాహక భేదం. నేను వేరు, వేరేవాడు వేరు, వాడు వేరు, వీడు వేరు అనేటువంటిది. గ్రాహ్య గ్రాహక అంటే ఏంటి? గ్రాహ్యం అంటే ఏంటి? గ్రహించబడేది. ఇప్పుడు పెన్ను ఉంది, ఇది గ్రాహ్యం అంటే నా చేతితో గ్రహించబడేటువంటిది.
ఆ కంటి ఎదురుగ్గా ఏదో ఉన్నది, కంటితో గ్రహించబడేది అంటే ఇంద్రియాలతో ఇంకేదో ఒకటి ఉన్నది, వాసన చూడబడేది, అది కూడా గ్రహించబడుతుంది. ముక్కుతో గ్రహించబడేది అంటే ఏమిటి? సెన్స్ ఆబ్జెక్ట్ అన్నమాట. గ్రాహ్యం అంటే సెన్స్ ఆబ్జెక్ట్, ఇంద్రియములచే గ్రహించబడేది, తెలియబడేది. గ్రాహకుడు అంటే ఎవడు? తెలుసుకునేవాడు. మనం హిందీలో మామూలుగా గ్రాహక్ అంటే ఏదో కన్స్యూమర్ అనే సెన్స్ లో వాడుతుంటాం. ఇక్కడ కన్స్యూమర్ అని కాదు. ఆ, ఇక్కడ ఏంటి? నోవర్, ఏ పర్సన్ హూ నోస్ అండ్ ది థింగ్ ఈస్ నోన్ అని, నోన్ నోవర్ నోన్ అని చెప్పుకోవచ్చు. గ్రాహ్యము, గ్రాహకం అంటే ఇంద్రియముల చేత గ్రహింపబడేటువంటి విషయము, అండ్ గ్రాహకం అంటే ఇంద్రియము, ఆ విధంగా చెప్పుకోవచ్చు. గ్రాహ్య గ్రాహక భేద లక్షణాయాం. ఇదిగో ఇది ఒకటి ఉన్నది, దిస్ ఇస్ ఎ రియాలిటీ, దట్ ఇస్ అనదర్ రియాలిటీ, దట్ ఇస్ అనదర్ రియాలిటీ అని చెప్పి అన్నింటినీ కూడా రియల్ గా తీసుకొని మనం చూస్తున్నాము. అది లక్షణం. ఈ జ్ఞానానికి లక్షణం ఏంటంటే, అంతకు ముందు జ్ఞానానికి లక్షణము సీయింగ్ వన్నెస్ అనేది లక్షణం. ఇప్పుడు జ్ఞానానికి లక్షణం ఏంటంటే సీయింగ్ డైవర్సిటీ, భేద బుద్ధి. భేద బుద్ధి అంటాం కదా, భేద బుద్ధి అది దీని లక్షణం అనమాట. దాని యందు అది ఎలాంటిది? అవిద్యా నిశాయాం. ఆ విద్య అనేటువంటి రాత్రలో ప్రసుప్తాని ఏవ భూతాని జాగ్రత్త ఇది ఉచ్యంతే. ప్రసుప్తాన్ని ఏవ భూతాని, వీళ్ళందరూ నిజంగా నిద్రలో ఉన్నప్పటికీ కూడా, నిజంగా అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉన్నప్పటికీ కూడా, దాన్ని జాగ్రత్త అని పొరపాటును కూడా, జాగ్రత్త అవస్థ అని పొరపాటును కూడా శంకరాచార్యులు వారు ఒప్పుకోవడం లేదు. ఏమిటి? ప్రసుప్తాన్ని ఏవ భూతాన్ని జాగ్రత్త ఇది ఉచ్యంతే. వాళ్ళు నిజంగా నిద్రలో ఉన్నప్పటికీ కూడా ఊరికే మనం ఏదో మేల్కొని ఉన్నారు అనుకుంటున్నాం. వాళ్ళందరూ నిద్రలోనే ఉన్నారు కానీ మేల్కొనే ఉన్నారని అని మనం అంటున్నాం. ఎలాగా? ప్రసుప్త ఇవ స్వప్న దృశ, ప్రసుప్తా స్వప్న దృశ ఇవ. వాళ్ళు నిద్రలో ఉన్నారు, ప్రసుప్త అంటే బాగా నిద్రలో ఉన్నారు. ప్రకర్షణ సుప్తా. స్వప్న దృశ, స్వప్న దృక్ అంటే స్వప్నాన్ని చూసేటువంటి వాడు. స్వప్న దృశ అనేది ప్లూరల్. ప్రసుప్తా స్వప్న దృశ ఇవ అంటే నిద్రలో బాగా కలగంటున్నటువంటి వాడు వలే అని, వాళ్ళ వలే అని. స్వప్న దృశ అనేది ప్లూరల్. నిద్రలో కలగంటున్నటువంటి వాళ్ళ వలే వీళ్ళందరూ అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉంటూ, ఆహా మేము మేలుకొని ఉన్నాం అనుకుంటున్నారు. ఎందుకు? మనం నిద్రలో మేలుకున్నామని అనుకున్నాం, నిద్రలో కాదు, కలలో. కలలో మనం ఏమనుకుంటుంటాము? ఆహా కలలో మంచి ఏదో కనిపించింది, ఇంకెక్కడో ఒకసారి సుఖమైన కళలు వస్తాయి, ఒక్కోసారి దుఃఖ రూపమైన కళలు వస్తాయి, ఒక్కోసారి కళలో నానా టెన్షన్ పడుతుంటాము. ఏదో ఫోన్ పోగొట్టుకొని, నాకు చాలా సార్లు ఫోన్ పోగొట్టుకొని అటు ఇటు తిరుగుతున్నట్టు ఏదో అంతా పోయి కనిపిస్తుంటుంది. ఇంకెక్కడో ఒక చెత్త ఒక ఏదో పేద, ఏ, ఎక్కడో ఇంట్లో ఎక్కడో కూర్చొని అటు ఇటు తిరుగులాడుకుంటున్నట్టు కనిపిస్తుంటుంది. మేబీ వీడు మనం జనరల్ గా చెప్పేది ఏంటంటే, మన యొక్క కర్మను బట్టి సుఖ దుఃఖాలు అనేటువంటి డే డే టైంలో రావచ్చు, అంటే జాగ్రత్త అవస్థలో రావచ్చు, నిద్రలో కూడా రావచ్చు అంటే. నిద్రలో, జాగ్రత్త అవస్థలో ఏ కష్టాలు ఏం గొప్పగా లేవనుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి. నిద్ర కలలో రావచ్చు, అది కూడా రియాలిటీనే కదా. ఆ టైంలో నేను ఆ దుఃఖం కూడా పడ్డాను. సో ఆ విధంగా. సో అప్పుడు ఏమనుకుంటున్నాను? నేను మేల్కొనే ఉన్నా అని చెప్పినట్టున్నాను, నేను అటు ఇటు పరిగెడుతున్నా, ఏదో చేస్తుంటా, దిక్కు తెలియకుండా తిరుగుతుంటా. సో అలాంటివి. సో యస్యాం గ్రాహ్యగ్రాహక భేద లక్షణాయాం అంటే ఇది గ్రహించబడేది, ఇది గ్రహించే వాడు అనేటువంటి లక్షణం కలిగినటువంటి ఆ విద్యలో, అవిద్య అనేటువంటి అవిద్యా నిశాయాం ప్రసుప్తాన్ని ఏవ భూతాని, నిజంగా నిద్రలో ఉన్నప్పటికీ కూడా జాగ్రత్త ఇది ఉచ్యంతే. అరే వీళ్ళందరూ మేల్కొనే ఉన్నారు అనుకుంటున్నాం. అబ్బా ఎంత లోక వ్యవహారం జ్ఞానం ఉంది అనుకైతే, స్టాక్ మార్కెట్ లో ఎక్స్పర్ట్, ఇంకేదో ఇంకో దానిలో ఎక్స్పర్ట్, ల్యాండ్ డీల్స్ లో ఎక్స్పర్ట్ అనుకుంటున్నాం. సో దాని అని అనుకుంటున్నాం. ఏంటి? సో ఎలాగా? ప్రసుప్త ఇవ స్వప్న దృశ. వీళ్ళు నిద్రలో కళ్ళు కంటూ ఆహా మేల్కొని ఉన్నామా అని అనుకుంటున్నారు వీళ్ళు. అలాగా సా నిశ, ఆ అవస్థ, ఆ స్థితి ఉన్నది కదా నిశ, అది రాత్రి. నిజంగా నిశ అవిద్యా రూపత్వాత్. ఎందుకు? దాని యొక్క స్వభావం ఏంటి? స్వభావం అవిద్య. దాని యొక్క స్వభావము అవిద్య. లోక వ్యవహారం అంతా కూడా, మనం చేస్తున్నటువంటి లోక వ్యవహారం అంతా కూడా అవిద్య అని. అవిద్యా రూపత్వాత్ పరమార్థ తత్వం పశ్యత మునేహే. పరమార్థ తత్వాన్ని చూస్తున్నటువంటి మునికి. పరమార్థ తత్వం పశ్యత అంటే చూస్తున్నటువంటి వాడికి అని. పశ్యం అనేదానికి ఫస్ట్ ఏకవచనం, పశ్యత మునేహే, అట్లాంటి మునికి అని. ఇక్కడ మనకు ఒక చిన్న డౌట్ రావచ్చు. లోక వ్యవహారం అంతా కూడా ఇక్కడ శంకరాచార్యుల వారు ఒక చోట ఎక్కడో, ఆ, సరిగ్గా గుర్తురాలే, వెరిఫై చేసి చెప్తా. ఆ, బహుశా వివేక్ చూడమని అనుకుంటా. ఏదంటే, మనం ఇప్పుడు లోక వ్యవహారాన్ని అంతటిని కూడా స్వప్నంతో సమానం అని చెప్పని అంటున్నాం కదా. మనం ఇప్పుడు క్లాస్ చెప్పుకుంటున్నటువంటిది కూడా స్వప్నంతో సమానమేనా? మనం ఇప్పుడు క్లాసులో నేను ఏదో చెప్తున్నాను, మీరు వింటున్నారు అనుకోండి. క్లాసులోనే శిష్యుడు ఆచార్యుడు, లేకుంటే ఏదో టీచర్ అనుకోండి, ఆచార్యుడు కాకపోయినా.
ఏదో సంథింగ్ ఇలాంటి ఏదో రిలేషన్షిప్ ఉంటుంది కదా, ఇది కూడా స్వప్నమేనా అంటే వేదాంతులు అవునండి అది కూడా స్వప్నమే అంటారు. ఎలాగ మరి మరి మనకి మెలకువ అనేది ఏంటి, మెలకువ ఎలా వస్తుంది మరి అంటే ఆ స్వప్నంలోనే ఈ వేదాంతి ఈ శిష్యుడు ఆచార్యుడు అనేటువంటి వ్యవహారం జరుగుతున్నటువంటి లెవెల్లోనే స్థానంలోనే ఎప్పుడో ఒకప్పుడు ఈ వేదాంత కేసరి, వేదాంతం అనేటువంటి సింహం గర్జిస్తుంది. గర్జించినప్పుడు మెలకు వస్తుంది. మన కలలో కలగంటున్నాం అనుకోండి, ఆ కలలో సడన్ గా ఏదో పెద్ద పులి గర్జించి మీదకి వచ్చింది అనుకోండి, మనం ఉలికిపడి లేస్తాం. అలాగా ఈ వేదాంత కేసరి అనేది ఎప్పుడైతే గర్జిస్తుందో మనకప్పుడు మెలకు వస్తుందండి అని వేదాంతులు మనకంటే తెలివైన వాళ్ళు కొంచెం సరిగ్గా ఇట్లాంటి సమాధానాలు చెప్తుంటారు. మనకు వచ్చిన డౌట్లన్నిటి కూడా ఇలాంటివి చెప్తుంటారు. సో వేదాంత కేసరి, ఇన్ఫాక్ట్ వేదాంత కేసరి అని రామకృష్ణ మిషన్ వాళ్ళది ఒక జర్నల్ కూడా ఉందండి, కొద్దిగా కొంచెం సీనియర్ పీపుల్ అది. రామకృష్ణ ప్రభ అనేది ఆర్డినరీ మామూలుగా అందరికి, వేదాంత కేసరి అనేది కొద్దిగా సీనియర్ పీపుల్కి అనమాట. సో అది ఇంగ్లీష్ లో వస్తూ ఉంటుంది. సో వేదాంత కేసరి అంటే ఏంటి, వేదాంతం అనేటువంటి లయన్, కేసరి అంటే లయన్. కేసరి బాత్ ఎలా వచ్చిందో తెలియదు, బట్ కేసరి అంటే లయన్, వేదాంత కేసరి. సో వేదాంత కేసరి ఏమిటి, దాని గురించి ఒక శ్లోకం కూడా ఉంది. ఏంటంటే మిగతా శాస్త్రాలన్నీ కూడా ఎంతవరకు అయితే వేదాంత కేసరి, వేదాంతం అనేటువంటి సింహం గర్జించదో అడవిలో, అంతవరకు అక్కడ ఒక నక్క, ఇక్కడ ఒక నక్క, ఇక్కడ ఒక తోడేలు, అవి ఇవి చిన్న చిన్న జంతువులన్నీ గట్టిగా కేకలేస్తుంటాయి, గట్టిగా అరుచుకుంటూ ఉంటాయంట. ఒక్కసారి వేదాంత కేసరి అనేటువంటిది జూలు విదిలించి, జూలు అది విదిలిస్తుంది చూడండి, సింహాలు జూలు విదిలిస్తాయి కదా, సింహం జూలు విదిలించి ఒకసారి గట్టిగా గర్జించినప్పుడు మిగతా జంతువులన్నీ నోరు మూసుకుంటాయంట. తావత్ గర్జంతి శాస్త్రాణి, శాస్త్రాలన్నీ కూడా మిగతా ఏదో తర్కం కావచ్చు, మీమాంస కావచ్చు, ఇంకో శాస్త్రం కావచ్చు, ఈ శాస్త్రాలన్నీ కూడా తావత్ గర్జంతి, అంతవరకునే గర్జిస్తాయి. తావత్ గర్జంతి శాస్త్రాణి జంబుకా విపినే యథ. జంబుకాహ అంటే నక్కలు, విపినే యథ. విపినం అంటే ఏంటి, అడవి. అడవిలో నక్కలు ఎలాగైతే అరుస్తుంటాయో అట్లా ఈ ఈ ఇంటలెక్చువల్ స్ఫియర్ లో రకరకాలైనటువంటి శాస్త్రాలు అరుస్తుంటాయంట. ఎలాగా, జంబుక నక్కల్లాగా. నగర్జతి జటాస్ఫోట యావద్ వేదాంత కేసరి. నగర్జతి జటాస్ఫోటాత్ యావద్ వేదాంత కేసరి అని ఒక శ్లోకం ఉంది. జటాస్ఫోటాత్ అంటే దానికి జడ ఉంటుంది, జట అంటే జడ కాదు, దాని జూలు జూలు విదిలించి, జటాస్ఫోటనం అంటే జూలు విదిలించడం అన్నమాట. విదిలించి ఒక్కసారి సింహం లేచినప్పుడు, అప్పుడు అది లేచి అరిచినప్పుడు గర్జతి జటాస్మ తావత్ యావత్ వేదాంత కేసరి, ఆ వేదాంతం అనేటువంటి సింహం ఎంతవరకు గర్జించదో అంతవరకు ఇవన్నీ అరుస్తుంటాయి. వేదాంత కేసరి గర్జించిన తర్వాత అవన్నీ నోరపుసుకుంటాయి అని వేదాంతులు చెప్పుకున్నారండి. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ శాస్త్రం గురించి అలా చెప్పుకొని ఉండొచ్చు. కానీ మనకు సంబంధించినంత వరకు వేదాంత శాస్త్రంలో మనకి ఎక్కువ ఆన్సర్స్ కరెక్ట్ దొరుకుతాయి. మిగతా వాటికంటే వేదాంత శాస్త్రం ఇస్ మోర్ కంప్లీట్ అండ్ మోర్ ఫుల్ఫిల్లింగ్ అని నా అభిప్రాయం. అందుకనే చాలా మంది ఈ అద్వైత వేదాంతంలోకి వస్తారు. ఇప్పుడు రామకృష్ణ మిషన్ కావచ్చు, చెమ్మయ్య మిషన్ కావచ్చు, ఈ స్వామీజీ చాలా మంది అందరూ కూడా ఇంటర్నేషనల్ గా, ఇప్పుడు మన అమెరికా పోయినా ఇంకా వేరే వెస్ట్రన్ కంట్రీస్ పోయినా ఎక్కడ పోయినా కూడా దీని గురించి ఎక్కువ చెప్తారు, కానీ మిగతా వాటి గురించి పెద్దగా చెప్పరు. ఎందుకంటే మిగతా వాటికి మామూలు ఆర్డినరీ లెవెల్లోనే ఉంటుంది ఆ లెవెల్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, థింకింగ్ ఇవన్నీ కూడా. సో అది వేదాంత కేసరి అంటే. సో ప్రసుప్త, ఈ లైన్ అర్థమైంది అనుకుంటా. ఈ లైన్ కొంచెం అన్వయం చేసుకోవాలంతే. వాళ్ళు నిజంగానే నిద్రలో ఉంటూ కూడా వాళ్ళని మనం ఏమంటున్నాము, వాళ్ళందరూ మేలుకొని ఉన్నారు అంటున్నాం. ఏ విధంగా, ఎందుకుగాని అంటున్నాం, ఏ విధంగా అంటున్నాం అంటే ఆ, నిద్రలో స్వప్నాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే మేము మేల్కొని ఉన్నాం అనుకుంటున్నారో ఆ విధంగా వాళ్ళు అట్లా ఉన్నారనమాట. మేము మేల్కొని ఉన్నాం, మేము చాలా అలర్ట్గా ఉన్నాం అనుకుంటున్నారు అనమాట. సో అది అలాంటిది ఇతనికి జ్ఞానికి అవిద్య రూపత్వ, అది నిశ, రాత్రి లాంటిది. పరమార్థ తత్వం పశ్యత మునేహే, పరమార్థ తత్వాన్ని చూస్తున్నటువంటి మునికి. తర్వాత నెక్స్ట్, ఇప్పుడు ఇంతసేపు చెప్పిన దానికి దెన్ వాట్ ఈస్ ది కన్క్లూజన్ వీ హ్యావ్ టు డ్రా. ఇప్పుడు ఇంత చెప్పాడు, ఇంత చెప్పినప్పుడు మరి లోక వ్యవహారం అంతా ఏంటయ్యా, లోక వ్యవహారం అంతా యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా లోక వ్యవహారమే కదండి. మరి దాని స్టేటస్ ఏంటి, దాని సంగతి ఏంటి అంటే నెక్స్ట్ లైన్, అతః కర్మాణి అతః కర్మాణి అవిద్యావస్థాయామేవ చోద్యంతే న విద్యావస్థాయాం. అవిద్యావస్థాయామేవ చోద్యంతే న విద్యావస్థాయాం. పెద్ద పెద్ద బాంబు లాంటి స్టేట్మెంట్ వేశాడు అనమాట. అతః కర్మాణి అంటే శంకరాచార్యులు కొత్తగా చెప్పింది కాదండి, ఇవన్నీ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మాటలే. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మాటలనే
అవసరమైన చోట తీసుకొని వచ్చి ఆ కరాలరి చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడ శంకరాచార్యులు సొంతంగా ఏం చెప్పలేదు, ఉపనిషత్తులో లేని మాట ఎక్కడ చెప్పలేదు. కర్మాణి, కర్మలన్నీ కూడా ఏవి, ఫలానా యజ్ఞం చేయాలి, ఫలానా ఇది చేయాలి, అవి చేయాలి, ఇది చేయాలి అని చెప్పి ఉన్నాయి కదా, అవన్నీ కూడా అవిద్యావస్థాయాం ఏవ చోద్యంతే. అవిద్యలో ఉన్న ఆ అవస్థలోనే, అవిద్యావస్థలో ఉన్నంత వరకునే చోద్యంతే అంటే విధింపబడతాయి. చోదన లక్షణార్థో ధర్మ అని ధర్మానికి డెఫినేషన్. చోదన లక్షణార్థో ధర్మ అంటే ధర్మము అంటే ఏంటి? నువ్వు ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి అని ప్రచోదయాత్ అంటాం కదా. చోదనం అంటే టు అర్జ్ ఆన్ సంబడి, వాడిని చెప్పడం, విధించడం. ఇది నువ్వు చేయాలి, నువ్వు చేయాలి, విధి. ఇది చేయకూడదు, ఇది చేయకూడదు. విధి ఒకటే కాదు, విధి నిషేధం రెండు కూడా. అది చోదన అంటారు. ఏవో చోద్యంతే అంటే విధింపబడతాయి. ఈ కర్మని చోద్యంతే అంటే విధింపబడతాయి. ఏవి? కర్మలన్నీ కూడా అవిద్యావస్థలోనే ఉన్నాయి. మరి ఎందుకు పెట్టారయ్యా ఇవన్నీ? మరి ఊరికే ఉండొచ్చు కదా, వాడు హ్యాపీగా తాగి పడుకొని ఉండొచ్చు కదా అని అంటే, అలా కాదండి. ఈ కర్మల నుంచి ప్రయోజనం ఉంది, అదే కదా ఇప్పుడు మనకు చెప్పబోయేది. ఈ కర్మల నుంచినే ఇప్పుడు మామూలుగా ఏదో స్వాభావిక కర్మలు అంటే ఎలాంటివిగా ఇంపల్సివ్, ఇంపల్సివ్ కూడా కాదు, అదే ఎలాంటివి ఆ, ప్రకృతిలో మనకు స్వభావంగా వచ్చినటువంటి ఆహార నిద్ర భయం అవుతున్నాని అంటారు చూడండి. ఇలాంటి కర్మలన్నీ కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్ లేకుండా, ఎలాంటి నార్మ్స్ లేకుండా, సోషల్ నార్మ్స్ అనేటువంటివి ఏమీ లేకుండా మనం ఏదో ఇష్టం వచ్చినట్టు జంతువుల్లాగా వ్యవహరిస్తున్నాం అనుకోండి. సొసైటీ కెనాట్ రన్. అందువల్ల ఒక నిషిద్ధ కర్మలు అనేటువంటి కొన్ని ఉంటాయి సమాజంలో. ఆ నిషిద్ధ కర్మల నుంచి మనిషిని వీనవే చేయాలి. ఆయన మామూలుగా శాంక్షన్డ్ కర్మలు, శాంక్షన్డ్ కర్మలు అంటే అలౌడ్ కర్మలు. అంటే ఏవైతే నిషిద్ధ కర్మల నుంచి శాస్త్రీయ కర్మలు, కరెక్ట్ వర్డ్ శాస్త్రీయ కర్మ. మనిషి నిషిద్ధ కర్మ చేస్తున్నటువంటి వాడిని శాస్త్రీయ కర్మలోకి పట్టుకురావాలి. ఆ శాస్త్రీయ కర్మల్లో కూడా కామ్యకర్మ ఉంటుంది. శాస్త్రీయ కర్మే చేస్తుంటా నేను, నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పని చేస్తుంటా. ఇంతకుముందు ఏదో డబ్బు కావాలంటే వాడిని వీడిని కొట్టి డబ్బు తీసుకునేవాడిని. ఇప్పుడు కావాలంటే డబ్బు కావాలంటే నేను యజ్ఞం చేస్తున్నా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. వాడిని వీడిని కొట్టి దోపిడీ చేసి తీసుకునే బదులు ఇప్పుడు నాకు నాకు దేవుడా, అమ్మవారు లక్ష్మీదేవి కనకధార స్తోత్రాలు చెప్పుకొని, ఆ స్తోత్రం చెప్పుకొని, ఈ స్తోత్రం చెప్పుకొని ఏదో చేసి ఈ పద్ధతిలో ఉన్నాను ఇప్పుడు నేను. దాని నుంచి ఏదో అంతో ఇంతో వస్తే దాంతో హ్యాపీగా ఉన్నా. సో ఇది ఏంటి, ఒక అశాస్త్రీయ కర్మ, నిషిద్ధ కర్మ నుంచి శాస్త్రీయ కర్మలోకి పట్టుకురావాలి. శాస్త్రీయ కర్మలో ఉన్నటువంటి వాడిని కామ్య కర్మ నుంచి నిష్కామ కర్మకు పట్టుకురావాలి. ఆ నిష్కామ కర్మ ద్వారా అంతో ఎంతో చిత్తశుద్ధి వస్తున్న సమయంలో వాడు మిగతా ఆత్మ సంయమము ఇవన్నీ చేసుకొని వాడు జ్ఞాన మార్గంలోకి రావాలి. అందువల్ల ఈ కర్మలన్నీ కూడా అవసరమే. అవిద్యావస్థలో ఇవన్నీ మళ్ళీ పనికిరావు, వీడంతకు వీడు తాగి పండుకోవచ్చు అని కాదండి. అవిద్యావస్థలో కూడా కర్మలన్నీ అవసరం అనేటువంటిదే. అవిద్యావస్థాయామేవ చోద్యంతే అవిద్యావస్థాయాం. జ్ఞాని అయిన తర్వాత దేర్ ఇస్ నో కంపల్షన్. జ్ఞాని అయినటువంటి వాడు వాడి ఆశ్రమ ధర్మాన్ని బట్టి, గృహస్థాశ్రమంలో ఉంటే గృహస్థ ధర్మాలు చేస్తుంటాడు. ఒక నిజంగా సన్యాసి అయితే మొత్తం సన్యాస ఆశ్రమం స్వీకరిస్తే మొత్తం అన్ని కర్మలు వదిలేసి ఆయన మామూలుగా ఏదో జ్ఞానబోధ, ఎవరైనా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏదో అడిగితే చెప్తుంటాడు, జ్ఞానబోధ చేస్తుంటాడు. అది ఆయన సంగతి. సో ఇది నెక్స్ట్ లైన్, విద్యాయాం హి సత్యాం విద్యాయాం హి సత్యా ఉదితే సవితరి శార్వరం ఇవ తమః ఉదితే సవితరి శార్వరం ఇవ తమః ప్రణాశముపగచ్చతి అవిద్య. ప్రణాశం ఉపగచ్చతి అవిద్య. సూర్యుడు ఉదయించినప్పుడైతే ఎలా తమస్సు ఆటోమేటిక్ గా సూర్యుడు అక్కడ ఉదయిస్తూ ఉన్నట్టుగానే తమస్సు పోతూ ఉంటుంది. రెండు సైమల్టేనియస్ గా జరుగుతాయి. సూర్యుడు ఉదయిస్తుండగానే చీకటి తొలగిపోతుంది. అలాగా విద్య అంటే జ్ఞానం వచ్చినప్పుడు, ఆత్మజ్ఞానం అనేటువంటిది వచ్చినప్పుడు అవిద్య అనేటువంటిది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది అని అర్థం. విద్యాయాం హి సత్యాం అంటే విద్య రాగా, ఉదితే సవితరి, సవిత అంటే సూర్యుడు, ఆదిత్య సవిత సూర్య అని పేర్లన్నీ ఉన్నాయి కదా. సవిత, సవిత అంటే ఆడపేరు కాదండి. చాలా మంది సవిత అని పెట్టుకుంటుంటారు. సవిత అంటే మగ పేరు. ఆమ్, దాని తర్వాత ఆడపేరు కూడా ఉందేమో చెకప్ చేయాలి. బట్ ఎనివే సవిత అంటే సూర్యుడు. సో సూర్యుడు ఉదితే సవితరి అంటే సూర్యుడు ఉదయించగా, ఇది కూడా సతి సప్తమి. సూర్య ఉదితే సవితరి అంటే సూర్యుడు ఉదయించగా, శార్వరం ఇవ తమః రాత్రికి చెందినటువంటి తమస్సు, రాత్రికి శార్వరం అంటే శర్వరి అంటే రాత్రి, శార్వరం అంటే శర్వరికి చెందినటువంటిది శార్వరం అంటే రాత్రికి సంబంధించినటువంటి ఆ తమస్సు, చీకటి ప్రణాశం ఉపగచ్చతి అవిద్య. ఆ విధంగా
అవిద్య ప్రణాశం ఉపగచ్చతి. అవిద్య అనేటువంటిది నాశనాన్ని పొందుతుంది. ప్రణాశం ఉపగచ్చతి అంటే నాశనమును పొందును అని. సో ఇది సింపుల్ లైన్. తర్వాత నెక్స్ట్ లైన్, ప్రాగ్ విద్యోత్పత్తే. प्राग् विवेकोत्पत्तेः ఓకే. అవిద్య ప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణ अविद्या प्रमाणबुद्ध्या गृह्यमाणा క్రియాకారక ఫల భేద రూపా సతి क्रियाकारकफलभेदरूपा सती సర్వకర్మ హేతుత్వం ప్రతిపద్యతే. सर्वकर्महेतुत्वं प्रतिपद्यते। ని ప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణాయాః కర్మ హేతుత్వోపపత్తిః. न अप्रमाणबुद्ध्या गृह्यमाणायाः कर्महेतुत्वोपपत्तिः। ఓకే. ఇది యాక్చువల్లీ రెండు సెంటెన్స్ లాగా చదవచ్చు మనం. ప్రాగ్ విద్యోత్పత్తే అంటే ఈ విద్య, ఈ పుస్తకంలో వివేక అన్నట్టుంది. ఇది ఓకే. వివేకోత్పత్తి అంటే ఆ వివేకం, ఆత్మ అనాత్మ వివేకము కలగక ముందు. విద్యోత్పత్తి అంటే విద్య అంటే ఇక్కడ జ్ఞానం, ఆత్మ జ్ఞానము. ప్రాగ్ విద్యోత్పత్తి అంటే ఆత్మ జ్ఞానము కలగడానికి ముందు. ప్రాగ్ అంటే అంతకు ముందు. అవిద్య ప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణ. ఈ అవిద్య ఏమిటి? ఆ అవిద్యను మనం ప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణ. ఓ ఇదే ప్రమాణం. ఈ అవిద్య అంటే ఏమిటి? ఇంతకుముందు అవిద్య అంటే ఏమిటి? ఈ కర్మలన్నీ కూడా అవిద్యావస్థలో పడ్డాయి కదా. ఎవరు చెప్పారు? వేదం చెప్పింది. సో వేదం అనేటువంటి ప్రమాణం మనకు. ప్రమాణం లేకుండా మనం ఏం చేయడం లే. ప్రమాణం లేకుండా ఇదిగో ఈ వేదంలో ఇలా ఉందండి, ఫలానా ఋగ్వేదంలో ఇలా ఉంది, ఫలానా యజుర్వేదంలో ఈ యజ్ఞం చెప్పారు, లేకుంటే ఇంకేదో ఫలానా పురాణంలో ఈ వ్రతం చెప్పారు. పురాణాలు ఇవి కూడా కొన్ని చెప్తుంటాయి కర్మలు. శృతిలో చెప్పినటువంటి వాటిని శ్రౌత కర్మలు అంటారు. శృతి అంటే వేదం. వేదంలో చెప్పినటువంటి కర్మల్ని శ్రౌత కర్మలు అంటారు. స్మృతి అంటే ఏంటి? ఇతిహాసములు, పురాణములు ఉన్నాయి కదా. ఇతిహాసాల్లో రామాయణము, భారతంలో ఎక్కడ చెప్పలేదు కర్మలు. ఎక్కడన్నా ఎక్కడ ఉంటే ఉండొచ్చు. పురాణాల్లో మాత్రం ఏవో కర్మలు ఉంటాయి. ఇప్పుడు ఏదో సత్యనారాయణ వ్రతం అంటాము, ఏదో సో స్కాంద పురాణే రే వాకండే అని అంటారు. ఇంకెక్కడో ఇంకేదో ఇది ఉంటుంది. ఇంకోటి ఇంకేదో పద్మ పురాణంలో ఫలానా ఖండంలో అని చెప్పిన ఒకటి వస్తుంది. మనకు కథలు వస్తుంటాయి, వ్రత కథలు అని. ఈ వావిళ్ళ రామస్వామి వాళ్ళ పుస్తకాలు ఉన్నాయండి. ఆ వ్రతాలంటే కూడా పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి. ఆ వ్రతాలు సంస్కృతంలో శ్లోకాలు ఉంటాయి. ఆ కింద వ్రత కథ అనే ఒకటి ఉంటుంది. ఫలానా ఫలానా సూత మహర్షి వాడు ఆ ముందెవరు నైమిషారణ్యమునందు సూత మహర్షి శవనకాది మహర్షులను చూసి ఇట్లనియే అని మొదలవుతుంది. ఆ నైమిషారణ్యం అనేది ఒక అరణ్యం ఉంటుందట. నైమిషం అంటే కూడా మన దానికి కూడా సింబలిజం ఉందండి. నైమిషం అంటే ఏంటంటే నేమి అంటే రథ చక్రానికి ఉండేటువంటి రిమ్. నేమి దాన్ని రిమ్. ఇప్పుడు ఈ కాలంలో రబ్బర్ టైర్స్ వస్తున్నాయి అనుకోండి. పూర్వకాలంలో రథ చక్రానికి ఒక ఇనుప కమ్మి ఉండేది. దాన్ని నేమి అనేటువంటి వాడు. ఆ మనస్సును నేమితో పోల్చారు. ఆ మనస్సు, బ్రహ్మదేవుడు మనస్సు అనేటువంటి దాన్ని ఒక నేమిని సృష్టించి వదిలేశాడంట. అది ఇక తిరుగుతూ ఉంటుంది, అది ఎక్కడ ఆగదు. అంటే అది ఎప్పుడు కూడా మనస్సు అనేటువంటిది వాండరింగ్ హియర్ అండ్ దేర్. సో ఆ నేమి ఎక్కడైతే ఆగిపోతుందో అది నైమిషం. అంటే ఎప్పుడో ఒకప్పుడు గురువో ఎవడో ఒకడు తగిలి ఆ నేమి అనేటువంటిది ఇంకా సార్లు ఈ వ్యవహారం అంతా అని చెప్పని వాడు కొంచెం అక్కడ ఆగి కొంచెం ఏమిటి హూయమాయి అని చెప్పని వాడు ఏదో విచారిస్తాడు. అది నైమిషం అంటారు. నేమి ఎత్ర శీర్యతే తత్ నైమిషం అనేది ఒక శ్లోకం కూడా ఉంది. ఆ, ఆ నేమి ఎక్కడైతే ఆగిపోతుందో అది అక్కడ నైమిషం అని. ఆ నైమిషారణ్యం అనేటువంటిది అంత పవిత్రమైన ప్రదేశం అంట. అక్కడ మునులందరూ కూడా వెళ్ళి తపస్సు చేసుకునేటు. మునులందరూ కూడా తపస్సు చేసుకునేటు. ఎక్కువ మంది మునులు అక్కడ ఉండేవాళ్ళట. సమ్వేర్ నియర్ లక్నో, అబౌట్ 100 కిలోమీటర్స్ ఫ్రమ్ లక్నో. సో అది ఇక్కడ ఏమిటి? ప్రమాణ బుద్ధియా గృహ్యమాణ, దీని నుంచి అది వచ్చింది. అక్కడ వీళ్ళందరూ కూడా సూత పౌరాణికుండు శవనకాది మహర్షులను చూసి ఇట్లని ఏ అని. సూత మహర్షి కాదు, సూత పౌరాణికుండు. సో అతను రకరకాల కథలు చెప్తుంటాడు. ఆ కథల్లో వ్రత కథలు కూడా చాలా ఉంటాయి. ఆ ఫలానా వాళ్ళు ఈ వ్రతం చేశారు, పూర్వం ధర్మరాజు ఈ వ్రతం చేశాడు, పూర్వం ఏదో రాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఈ వ్రతం చేశాడు, ఇలాంటివన్నీ చెప్తారనమాట. సో అవి వాటిని తీసుకొని మనం ఏదో ఆ వ్రతం ఈ వ్రతం రకరకాల వ్రతాలు చేస్తుంటాం. ఈ రోజు కూడా ఏదో వ్రతం ఉంది. నిన్న గరుడ పంచమి వ్రతము, ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం, స్కంద స్కంద షష్ఠి అని చేసేవాళ్ళు చేస్తుంటారు. ఎనివే, ప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణ, ఇదంతా కూడా ప్రమాణం. ఇది ఆ శాస్త్రంలో ఉందండి. ఇలాగాని గృహ్యమాణ ఆ విధంగా తీసుకోబడి క్రియాకారక ఫల భేద రూపా సతి. దీని యొక్క నేచర్ ఏమిటి? క్రియాకారక ఫల. ఇదిగో ఈ క్రియ అంటే ఒక పర్టికులర్ కర్మ. కారకం, కర్మ అంటే ఇదిగో నేను చేసేటువంటి వాడు. కర్మ కర్తృకారకము, కర్మకారకము, కరణకారకము అని అంటే కరణ కారకాలు అని చెప్తాం కదండి గ్రామర్ లో. కారకం అంటే ఇప్పుడు ఇక్కడ హూ ఎవర్ ఈజ్ ద డూవర్, ఫలానా కర్మ డూవర్.
తర్వాత ఫలం, క్రియ కారక ఫల, ఇదిగో ఇది దీని ఫలము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు స్కంద షష్ఠి చేస్తే సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వచనం మనకు వస్తుంది. లేకుంటే ఇంకేదో సంథింగ్ ఎల్స్, ఇంకో రోజు వరలక్ష్మి వ్రతము, ఇంకో పన్నాళ్ళు పోతే వారానికి, సో ఇంకేదో ఇలాంటివన్నీ కూడా మనకు వస్తాయి. సో ఇవన్నీ కూడా క్రియాకారక ఫల భేద రూపా సతి, ఇట్లాంటి భేదములతో కలిగినటువంటిదై అని. సర్వకర్మ హేతుత్వం ప్రతిపద్యతే, సర్వకర్మలకు హేతు అవుతుంది ఏది? ఈ అవిద్య అనేటువంటిది. అవిద్య సర్వకర్మ హేతుత్వం ప్రతిపద్యతే, అది కనెక్షన్. అవిద్య సర్వకర్మ హేతుత్వం ప్రతిపద్యతే. అవిద్య ఎందుకు అన్ని కర్మలకు కూడా, మనం చేసేటువంటి అన్ని కర్మలకు కూడా అది కారణభూతమై ఉంటుంది. ఆ విధంగా నిలుస్తుంది. హేతుత్వాన్ని ప్రతిపద్యతే అంటే ఆ హేతుత్వాన్ని పొందుతుంది అంటే అన్ని మనం చేసే అన్ని పనులకు కారణభూతంగా తయారవుతుంది అని. తర్వాత నా అప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణాయ కర్మహేతుత్వ ఉపపత్తి. ఒకవేళ దాన్ని అప్రమాణ దృష్టితో మనం తీసుకుంటే అది హేతుత్వం కాదు కదా. కానీ మనం దాన్నే, ఆ అవిద్యనే, ఆ వేదంలో చెప్పినటువంటి దాన్నే, ఇంతకుముందు కూడా మనకు కృష్ణుడు చెప్పాడు, అవిద్యలో చెప్పిన అవన్నీ కూడా కొన్ని కొన్ని వదిలేసేయాలి అని చెప్పాడు. ఏమిటి? ఆ నీ బుద్ధి ఏం, ఏదైతే వే దానిలో వేదవాదరత పార్థవేవో చెప్పారు చూడండి, అలాంటివన్నీ కూడా ఆ, శృతి విప్రతిపన్న, ఆ గొప్ప మాట అది. శృతి విప్రతిపన్న, శృతులన్నీ కూడా గందరగోళంగా చెప్పినవన్నీ కూడా విని 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 నీ బుద్ధి అంతా కూడా కన్ఫ్యూజన్ లో ఉందయా, అవన్నీ కూడా పక్కన పెట్టి ఎప్పుడైతే నీ బుద్ధి నిశ్చలంగా మారుతుందో అని ఒక శ్లోకం చెప్పాడు. సో అలాగా అన్నమాట. నా అప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణాయ కర్మహేతుత్వోపపత్తి. ఆ విద్యనే ఒకవేళ మనం అప్రమాణ బుద్ధితో తీసుకోకుంటే కర్మహేతుత్వంగా ఉండదు, కానీ మనం మంచి ప్రమాణ బుద్ధితో దాన్ని స్వీకరిస్తున్నాం. ఇంకా కొంచెం టైం ఉంది. తర్వాత ప్రమాణభూతేన వేదేన ప్రమాణభూతేన వేదేన మమ చోదితం కర్తవ్యం కర్మ మమ చోదితం కర్తవ్యం కర్మ ఇతి హి కర్మణి కర్త ప్రవర్తతే. ఇతి హి కర్మణి కర్త ప్రవర్తతే. న అవిద్యామాత్రమిదం సర్వం నిశా ఇవ ఇతి జానన్. న అవిద్యామాత్రం ఇదం సర్వం నిశా ఇవ ఇది జానన్. ఓకే. ఇప్పుడు నాకు ఇదంతా ప్రమాణము అని అనుకున్నంత కాలమే మనం దాన్ని ఫాలో అవుతాం కదండి. కాదండి, ఇది ప్రమాణం కాదు, ఇదంతా మన దీనిలో ముండకోపనిషత్తులో పరావిద్య అపరావిద్య అంటారు. అపరావిద్య అంటే లోవర్ లెవెల్ ఆఫ్ ఇది నాలెడ్జ్. పరావిద్య ఇస్ హయ్యర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్. ఏది? యయా తదక్షరం అధిగమ్యతే అంటాడు. దేని వలనైతే మనకు ఆ పరమాత్మ స్వరూపం తెలియబడుతుందో అది పరావిద్య అంటారు. ఏదైతే ఇక్కడ లోకం, ఇక్కడ ఆ యజ్ఞము ఈ యజ్ఞము ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి, పుణ్యం స్వర్గం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పేటివన్నీ కూడా అపరావిద్య అన్నారు. సో ప్రమాణభూతేన వేదేన మమ చోదితం కర్తవ్యం కర్మ. ఈ వేదంలో చెప్పినటువంటిది చోదితం కర్తవ్యం, కొన్ని వేదంలో చెప్పబడినటువంటి కర్మ ఏదైతే ఉన్నదో ఇది ప్రమాణభూతైన వేదైన ఉక్తం. వేదం ఎలాంటిది? ప్రమాణభూతమైనటువంటి, అంటే మంచి ప్రమాణం, దాన్ని తిరస్కరించడానికి వీలు లేదు. ఆ వేదము చేత చెప్పబడినటువంటి ఈ కర్మ ఇది అని గ్రహిస్తూ కర్త ప్రవర్తతే. ఆ కర్మ ఎందు ఆ కర్త ప్రవర్తిస్తాడు అంటే కర్మ మొదలు చేయడానికి మొదలు పెడతాడు. వేదంలో ఇలా చెప్పారు, నేను ఇలా చేయాలి అనేటువంటి భావంతో మొదలు పెడతాడు. నా అవిద్యామాత్రమిదం సర్వం నిశా ఇవ ఇది జానన్. ఇదంతా కూడా నిశా ఇవ, అవిద్య మాత్రమే అని తెలుసుకున్నటువంటి వాడు ఆ విధంగా మొదలు పెట్టాడు. ఇది జానన్ అంటే అది తెలిసినటువంటి వాడే అని. అవిద్య మాత్రమిదం సర్వం, ఇదంతా కూడా అవిద్యయే. అవిద్య మాత్రం అంటే అవిద్య మాత్రమే అంటుంటాం కదా, ఇదంతా కూడా అవిద్యయే. నిశా ఇవ ఇది జానన్, ఇదంతా రాత్రి వలె అని తెలిసినటువంటి వాడు ఆ విధంగా కర్మలో ప్రవర్తించాడు. తెలియనంత వరకునే, అవిద్యలో ఉన్నంత వరకునే ఈ కర్మలన్నీ చేస్తుంటాడు. ఎప్పుడైతే అతనికి జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఈ కర్మలను చెయ్యడు అని కాదు, కర్తృత్వ బుద్ధితో చేయడు. నేను చేస్తున్నాను, నేను చేసేటువంటి వాడిని అనేటువంటి బుద్ధితో చేయడు. ఏదో చేస్తుంటే నటవత్ కార్యం కరోతి, ఇతనేదో తను పూజ చేయకుంటే తన కొడుకు కూడా పూజ చేయడు, సంధ్యావందనం తను చేసుకోకపోతే కొడుకు కూడా చేసుకోడు. సో అందువల్ల లోక సంగ్రహం అని చెప్పబోతున్నాడు కృష్ణుడు. ఇంకా లోక సంగ్రహం కోసం ఏదో మంచి పనులు చేస్తూనే ఉంటాడు, అంతేగాని కర్మలన్నీ మానేసి ఇక్కడ కూర్చొని ఒక చోట కూర్చొని ఉంటాడు అనమాట. సో నేను ఐ మీన్ ఎన్లైటెడ్ పర్సన్, ఐ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ అని కూర్చొని ఉంటాడు. వాడి మామూలుగా వాడి గృహస్థ ధర్మాలు ఏదైతే ఉన్నాడో అవన్నీ చేస్తుంటాడు. వానప్రస్థుడు అయితే వానప్రస్థుడు ఇప్పుడు ఎవరు లేరనుకోండి, రిటైర్డ్ పీపుల్ వానప్రస్థులు అంటే అనుకోవచ్చు. ఎందుకంటే వాడు కూర్చొని ఇంకెక్కడ పోకుండా ఏదో చేసుకుంటుంటారు.
సో ఎనివే, సో ప్రమాణభూతేన మమ మమ వేదితం కర్మ వేదితం చోదితం కర్తవ్యం కర్మ. ఇది ప్రమాణభూతమైనటువంటి వేదం చేత చెప్పబడింది కాబట్టి ఇది నేను చేయాలి అనేటువంటి బుద్ధితో చేస్తాడు. అంతేగాని అప్రమాణ ఇదంతా లేదు, ఇదంతా అవిద్య మాత్రమే అని తెలిసినటువంటి వాడు ఆ విధంగా ఎప్పటికి కూడా చెయ్యడు అని. ఇంకొక లైన్ చదవచ్చు. యస్య పునః నిశా ఇవ यस्य पुनः निशा इव అవిద్యామాత్రమిదం సర్వం భేదజాతం अविद्यामात्रम् इदं सर्वं भेदजातम् ఇది జ్ఞానం. इति ज्ञानं ఇది జ్ఞానం భవతి అని అర్థం చేసుకోవాలి. ఇది జ్ఞానం భవతి. తస్య ఆత్మజ్ఞస్య तस्य आत्मज्ञस्य సర్వకర్మ సన్యాసే ఏవ అధికారः న ప్రవృత్తౌ. सर्वकर्मसंन्यासे एव अधिकारः न प्रवृत्तौ। యస్య పునః ఆన్ ది అదర్ హ్యాండ్ అన్నట్టుగా, యస్య పునః ఆన్ ది అదర్ హ్యాండ్ ఫర్ ద పర్సన్ టు హూమ్ అని. యస్య అంటే ఎవరికైతే అని. యస్య పునః ఎవరికైతే, పునః పునః అంటే ఇక్కడ ఆన్ ది అదర్ హ్యాండ్ అన్నట్టుగా. యస్య పునః నిశా ఇవ అవిద్యామాత్రే ఇదం సర్వం భేదజాతం. ఈ భేదజాతం అంతా కూడా, ఈ భేద దృష్టి, గ్రాహ్య గ్రాహక భేద లక్షణం, క్రియా కారక ఫల భేద లక్షణం అని చెప్పాడు కదా. ఈ భేద దృష్టి అంతా కూడా అవిద్య మాత్రం. ఇదంతా అవిద్యనయ్యా, ఇది పరావిద్య కాదు, ఇది అపరావిద్య. అపరావిద్య అంటే అవిద్యనే. ఈ అవిద్య మాత్రం ఇదం సర్వం ఇది జ్ఞానం. ఎవరికైతే ఆ జ్ఞానం కలుగుతుందో, యస్య పునః అన్నారు కదా, యస్య పునః అవిద్యామాత్రం ఇది జ్ఞానం, ఇదంతా కూడా అవిద్యామాత్రమైనటువంటి జ్ఞానం భవతి అని మనం అధ్యాహారం చేసుకోవచ్చు. తస్య ఆత్మజ్ఞస్య, అలాంటి ఆత్మజ్ఞుడికి, ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడికి సర్వకర్మ సన్యాసే ఏవ అధికార నా ప్రవృత్తవు. అలాంటి వాడికి సర్వకర్మ సన్యాసం అనేటువంటిదే అధికారము. ఈ సర్వకర్మ సన్యాసం అనేటువంటిది భగవద్గీతలో శ్రీ శంకరాచార్యులు చెప్తుంటారు. చిట్ట చివరిలో కూడా కృష్ణుడు కూడా చిట్ట చివరి వరకు ఈ కర్మ సన్యాసం అనేది వస్తుంది. ఈ కర్మ ఫల సన్యాసము అనేటువంటిది ఒకటి, కర్మ సన్యాసము అనేటువంటిది ఒకటి. కర్మ సన్యాసము అంటే పూర్తిగా సన్యాస ఆశ్రమం తీసుకున్నటువంటి వాడే ఆ పని చేయగలడు. సన్యాస ఆశ్రమం తీసుకొని ఆ ముండనం చేయించుకొని ఇదేంటి ఆ, సన్యాసి డ్రెస్ ఉంటుంది చూడండి, కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నప్పుడే అతను సన్యాసాశ్రమం తీసుకున్నట్టు. దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉన్నది. సన్యాసాశ్రమం తీసుకున్నప్పుడు రకరకాలైనటువంటి శ్రాద్ధాలు పెట్టుకోవాలి. ఇంక్లూడింగ్ ఆత్మ శ్రాద్ధం అనేది ఒకటి ఉంటుంది. అంటే తనకు తానే శ్రాద్ధం పెట్టుకోవాలి. అంటే నేను అనేటువంటి వాడు ఇప్పుడు లేను అని అంతే. ఆ, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకి వీళ్ళకి అందరికీ పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఆత్మ శ్రాద్ధం అనేది కూడా ఒకటి ఉంటుంది. 7వ 8వ శ్రాద్ధాలు ఉన్నాయి. నేను కూడా ఒకసారి అటెండ్ అయ్యాను. ఒక చోట ఒక ఆయన సన్యాసం తీసుకుంటే ఏమిటో ఇది అని చెప్పి చూడడానికి వెళ్ళాను. ఆత్మ శ్రాద్ధం అంటే తనను కూడా లేడు. ఇన్నాళ్ళు రామయ్య సుబ్బయ్య అనుకునేటువంటి వాడు ఇప్పుడు లేడు. నాడు నవ్వు ఈ బ్రహ్మస్వరూపుడు. అట్లా ఆర్ బ్రహ్మస్వరూపుడు కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఐడెంటిటీని తీసి పడేసి, ఆయన ఈ పేరు కూడా ఆయన ఏదో మారిపోతుంది. ఇంకేదో సమాధాన ఆనందానో లేక తీర్థనో ఏదో అయిపోతుంది. అయిన తర్వాత పేరు ఎందుకు, ఏదో వ్యవహారానికి ఒక పేరు కావాలి కదండి, అందుకని. సో ఆయన అప్పుడు ఆ కర్మలన్నీ వదిలేయచ్చు. కానీ అంతవరకు జ్ఞాని అయినటువంటి వాడు కూడా, ఓ సపోజ్ ఈజ్ గృహస్థ, గృహస్థ అయినటువంటి వాడు కర్మల్ని వదలడానికి వదలడం అనేది రికమెండ్ కాలేదు. శాస్త్రం రికమెండ్ చేయలేదు. ఎందుకంటే లోక సంగ్రహం కోసం చేయాలయ్యా అని చెప్పని కృష్ణుడు అంటున్నాడు. వాడిని నేను చేసేస్తానంటే వాడిని ఎవరు ఏమనలేరు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు, లోక సంగ్రహం కోసం మీరు చేస్తూనే ఉండాలి, లేకుంటే యూ విల్ బి అ బ్యాడ్ రోల్ మోడల్ అంటున్నాడు. నేను చేస్తున్నాను కదా, ఎది అది ఆచరితి శ్రేష్ఠ తదేవేత రోజున, శ్రేష్ఠుడైనటువంటి వాడు ఎలాంటి పని చేస్తున్నాడో మిగతా వాళ్ళందరూ అలాగే చేస్తారు కదా. నేను ఎది హ్యహం నవర్తేయం, నేను ఒకవేళ కర్మల్లో నేను ప్రవర్తించకపోతే మిగతా వాళ్ళందరూ కూడా మానేస్తారా, అందుకని నేను చేస్తున్నాను అంటున్నాడు కదా కృష్ణుడే. నేను ఐఎమ్ అన్ ఎగ్జాంపుల్, యూ ప్లీజ్ డూ ఇట్ అంటున్నాడు. సో ఆ విధంగా మనం కర్మలు చేయాలి అని. ఏంటి ఎస్య పునః నిశాయువు అవిద్యామాత్రమిదం సర్వం భేదజాతం. ఈ సర్వ భేదజాతం అంతా కూడా ఇది అనేటువంటి భేదజాతం, ఈ డిఫరెన్స్, ఈ భేద దృష్టి ఏదైతే ఉన్నదో ఆ భేద దృష్టి అంతా ఇది జ్ఞానం. తస్య ఆత్మజ్ఞస్య, అలాంటి ఆత్మజ్ఞుడికి సర్వకర్మ సన్యాసే ఏవ అధికార. శంకరాచార్యుల వారికి కొద్దిగా సన్యాస పక్షపాతం ఉంది అని మనకు తెలుస్తుంది ఇలాంటి వాక్యాల్లో. సర్వకర్మ సన్యాసే ఏవ అధికార, వాడు సర్వకర్మ సన్యాసం చేసి అలాంటి అధికారం అంటే ఏంటి, అతనికి అధికారం ఉన్నప్పుడు ఎలిజిబిలిటీ ఉన్నది అని ఒక అర్థం ఉంది, తీసుకోవాలి అని కూడా ఒకటి ఉన్నది. సర్వకర్మ సన్యాసంలో అతనికి అధికారం ఉన్నది, నా ప్రవృత్తవు. కానీ దీనిలో కూడా వీరికి ఇది ఉన్నప్పటికీ కూడా, కన్యాసం పైన కొద్దిగా ఇది ఉన్నప్పటికీ కూడా
ఆ, ఒకటేంటి, ఇంకా శాస్త్రంలో కూడా ఉన్నది. ఎందుకంటే వీడు ఆశ్రమ విహితమైనటువంటి కర్మలు చేస్తూ ఉండాలి అనేటువంటిది కూడా శాస్త్రంలో ఉంది. అందువల్ల ఆ, ఇక్కడ గురు సర్వకర్మ జ్ఞాని అయినటువంటి వాడు సన్యాస ఆశ్రమం తీసుకుంటే కర్మలు వదిలేయచ్చు, సన్యాస ఆశ్రమం తీసుకోకుంటే నటవత్ కార్యం కరోతి, ఒక యాక్టర్ లాగా అలా కర్మలు చేస్తుంటాడు అని ఇక్కడికి ఆపుదాము. 45, 46. ఓకే, ఇప్పుడు టైం అయింది. ఇక్కడి ఆ, నుంచి మిగతాది కొంచెం సులభంగానే ఉంది ఇదంతా కూడా. ఏది నెక్స్ట్ క్లాస్ లో చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్ అయ్యో, ఎప్పుడు ఒక చిన్న శ్రీనివాస్? నెక్స్ట్ క్లాస్ ఫ్రైడే పెట్టాను సార్ నేను, శుక్రవారం నాడు. ఓకే, ఒక ఒక చిన్న చిన్న సందేహం అడగచ్చా? ఉమ్, ఉమ్, ఇప్పుడు మన ఆత్మజ్ఞాన సముపార్జన చేసే ప్రయత్నంలో కొన్ని లెవెల్స్ చెప్పారు కదా. అందులో ఉమ్. కామ్యకర్మ దగ్గర నుంచి దాని పై లెవెల్ కి, నిష్కామ కర్మ లెవెల్ కి వచ్చే మార్గంలోనే మనం ఈ ఆ, కర్తృత్వ భోక్తృత్వ భావనలన్నీ వదిలేస్తే గానీ నెక్స్ట్ లెవెల్ కి మనం రాలేం కదా. ఆ, అట్లాంటి సమయంలో జ్ఞాని అనేది హయ్యెస్ట్ లెవెల్ కదా. అవును. అక్కడ ఆ కృష్ణుడు ఆ జ్ఞాని అని అందరం మనం ఆ అంటాం కదా. మరి ఆయనకి మళ్ళీ ఇక్కడ భోక్తృత్వ భావనని ఎలా మనం ఆ చెప్పుకోవాలి? ఇక్కడ భోగి, కృష్ణ భోగి అన్నారు, శుక త్యాగి అది ఓకే. అంటే లోక లోక వ్యవహారం కోసం ఆయన భోగి అన్నారు అంతే. ఆయనకు భోక్తృత్వ భావన ఉంది అని కాదు, మనం ఆయన భోగిగా చూస్తున్నాం అంతే. అది మంచి ఒట్టి ప్రశ్న. అట్రిబ్యూషన్ మాత్రమే. మంచి 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 ప్రశ్ననే అయితే. కృష్ణో భోగి అన్నప్పుడు ఆయనకు కర్తృత్వ భావనలే భోక్తృత్వ భావనలే. పోతే మన దృష్టిలో ఆయన భోగి, 8 మంది భార్యల్ని చేసుకున్నాడని ఏదో చదువుతున్నాము, ఇంకే రాజ్యాన్ని పాలించినాడు, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సో కృష్ణుడు ఆ, మన దృష్టిలో భోగి అంతే, ఆయన అదే దృష్టిలో కాదు. అదే అలా అంటే చెప్పుకోవాలి. కర్మయోగంలో ఫస్ట్ లెవెల్లోనే అది దోషం అయినప్పుడు ఆ ఉమ్. యోగికి మనం ఎట్లా ఈ దోషాన్ని అక్కడ మనం ఆయన ఆయన చెప్పుకుంటాం. భోగి అంటే మన దృష్టిలో భోగి అంతే. ఓకే. శుక త్యాగి, శుకుడు త్యాగి అంటే చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఆయన అసలు ఏదో చిన్న కౌపీనం వేసుకొని తిరిగేవాడట. కౌపీనం వేసుకొని తిరుగుతున్నాడు అతను. ఇన్ఫాక్ట్ కౌపీనం వేసుకొని తిరగడం ఆ కాలంలో చాలా మంది ఉండేదండి. నేను ఈస్ట్ గోదావరిలో 1980 ఆ టైంలో ఎక్కడో ఈస్ట్ గోదావరిలో పనిచేసినప్పుడు, అక్కడ ఈస్ట్ గోదావరిలో మనం పోతుంటే, జీప్ లో పోతుంటే ఎక్కడ చూసినా కౌపీనం వేసుకొని చాలా మంది కనిపించేవాళ్ళు. ఏమిట్రా ఇది అని అనుకునేటువంటి వాడిని. ఎందుకంటే అక్కడ వాళ్ళందరికీ చాలా కామన్ అక్కడ. వాళ్ళందరూ కూడా ఏదో ఈస్ట్ గోదావరిలో తాడి చెట్టు కిందనో లేకుంటే ఓ జీలుగు చెట్టు కిందనో అక్కడ ఇక్కడ కూర్చొని ఉండేవాళ్ళు అన్నట్టు, ఇది కౌపీనం వేసుకొని. సో బట్ శుకుడు అట్లా ఆ కాలంలో బహుశా కౌపీనం వేసుకొని తిరగడం చాలా సామాన్యం ఉండి ఉంటుంది. అందుకని రమణ మహర్షి కూడా కౌపీనంలో కనిపిస్తాడు. యోగి వేమనను కూడా మనం కౌపీనంలో చూస్తుంటాము. దట్స్ ఎనీవే. సో కృష్ణుడు భోగి అంటే ఆయన దృష్టిలో ఆయన భోగి కాదు, మన దృష్టిలో మనకు భోగి, ఆయన భోగి అంతే. అలా చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు ఆచార్య. ఓకే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.